హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల బౌద్ధాశ్రయంలో టిబెట్ ఆధ్యాత్మికవేత్త మత గురువు దలై లామాను అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇటీవల కలవడం పైన చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ భారత్ స్పందించింది. దలై లామాపై స్పష్టమైన వైఖరిని చైనాకు తెలియజేసింది. దలై లామా అత్యంత గౌరవనీయులైన ఆధ్యాత్మిక గురువు. ఆయనంటే భారత ప్రజలకు అపారమైన గౌరవం ఉందని భారత్ పేర్కొంది. దలై లామా పవిత్రతకు తగిన మర్యాదలు, ఆయన ఇక్కడ మతపరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అత్యున్నత స్థాయి పర్యటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా కాంగ్రెస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి సారథ్యంలోని 7 సభ్యుల కాంగ్రెస్ బృందం జూన్ 16 నుంచి 20 మధ్య భారత్లో పర్యటించింది. ప్రధాని మోదీ భారత విదేశాంగ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రులను కూడా కలిశారు. ఈ బృందం ధర్మశాలకు వెళ్లి దలై లామాను కూడా కలిసింది. ఇందుకు సంబంధించిన వార్తలు వెలువడిన వెంటనే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.